వెల్కమ్ టు సినారియోస్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈ ట్యుటోరియల్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా నేర్చుకుందాం. నెక్స్ట్ మనం సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ టు పైథాన్. ఈ ఇంట్రడక్షన్ టు పైథాన్లో మనం వాట్ ఈస్ పైథాన్, హిస్టరీ ఆఫ్ పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, పైథాన్ ఫ్యాక్ట్స్ గురించి ఇలా ఇంట్రడక్షన్స్కు సంబంధించిన అన్ని టాపిక్స్ గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. నెక్స్ట్ పైథాన్ కోర్ కాన్సెప్ట్స్. పైథాన్ కోర్ కాన్సెప్ట్స్లో మనం పైథాన్ కామెంట్స్ గురించి, పైథాన్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం, పైథాన్ కీవర్డ్స్ గురించి, పైథాన్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పైథాన్ డేటా టైప్స్. పైథాన్ డేటా టైప్స్లో హౌ మెనీ టైప్స్ ఇన్ డేటా టైప్స్ అని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పైథాన్ కండిషనల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. పైథాన్ కండిషనల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి, నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్లో మనం వైల్ లూప్ గురించి, ఫర్ లూప్ గురించి, కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి, ప్రతి స్టేట్మెంట్ గురించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పైథాన్ ఫంక్షన్స్. పైథాన్ ఫంక్షన్స్లో మనం హౌ టు డిఫైన్ ఫంక్షన్స్, హౌ టు కాలింగ్ ఏ ఫంక్షన్, ఫార్మల్ అండ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ కాన్సెప్ట్లో మనం ఇంట్రడక్షన్ టు ఊప్స్, ఫీచర్స్ ఆఫ్ ఊప్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి, ఎన్క్యాప్సులేషన్ గురించి, అబ్స్ట్రాక్షన్ గురించి, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇలా ఊప్స్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పైథాన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. పైథాన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి, ఫైల్స్ ఇన్ పైథాన్, నెక్స్ట్ పైథాన్ డేటాబేస్, ఈ టాపిక్స్ అన్ని మనం ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్లో కవర్ చేద్దాం. నెక్స్ట్ పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈ ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ప్రతి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పైథాన్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్టయితే ఈ పైథాన్ ఇంట్రడక్షన్లో మనం ఏమేమి నేర్చుకుంటామో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ పైథాన్. వాట్ ఈస్ పైథాన్, అసలు పైథాన్ అంటే ఏంది, హిస్టరీ ఆఫ్ పైథాన్ గురించి, పైథాన్ యొక్క హిస్టరీ గురించి, నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్, వై లర్న్ పైథాన్, మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, నెక్స్ట్ పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఐడీస్, మనం పైథాన్ ప్రోగ్రామ్స్ ఎక్కడ రాయాలి, ఎక్కడ డెవలప్ చేయాలి ప్రోగ్రామ్స్ అనేటి, నెక్స్ట్ పైథాన్ కెరీర్ ఆప్షన్స్ గురించి, పైథాన్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ పైథాన్, అసలు పైథాన్ అంటే ఏంది, ఓకేనా. పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు లైక్ జావా, సి++, ఎలానో పైథాన్ అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని మనం ఒక సింపుల్ డెఫినేషన్లా డిఫైన్ చేద్దాం. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ జనరల్ పర్పస్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇది హై లెవెల్ అంటే ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లైక్ ఇంగ్లీష్ వర్డ్స్లో ఉంటుంది, అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, లైక్ హ్యూమన్ అండర్స్టాండబుల్ అని చెప్పొచ్చు. మనం మళ్ళీ దీంట్లో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ ప్లాట్ఫామ్లో అయినా వర్క్ అవుతుంది, హై లెవెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జనరల్ పర్పస్ అంటే ఏంటంటే మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో వాడతారు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, ఎవ్రీ అప్లికేషన్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. కాబట్టి మనం పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అనొచ్చు. నెక్స్ట్ పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇది ఊప్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది, అంటే ఫీచర్స్ లైక్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్ ఇలా అన్ని ఫీచర్స్ని పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్. ఈ పైథాన్ హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది 1980స్లోనే ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయింది. బట్
మనకి ఇది అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ అయిందంటే పైథాన్ వాజ్ డెవలప్డ్ బై గ్యూడో వన్నరోసం ఇన్ ద ఇయర్ 1991. ఈ 1991లో గ్యూడో వన్నరోసం అనే సైంటిస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. అది అఫీషియల్గా మనకు 1991లో రిలీజ్ చేశారు. బట్ 1980స్లే లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు. బట్ అఫీషియల్గా మాత్రం 1991లో రిలీజ్ చేశారు. ఓకేనా. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు ఏబీసీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఆ ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని ఫీచర్స్ అనేటివి కొన్ని కరెక్ట్గా లేకుండే, కొన్ని మిస్టేక్స్ ఉండే. ఆ ఫీచర్స్ను ఓవర్కమ్ చేసి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేసారు. ఏంటంటే ఆ ఏబీసీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవైతే మంచి ఫీచర్స్ ఉన్నాయో వాటిని సింటాక్సెస్ కానీ, ఏవైతే గుడ్ ఫీచర్స్ లైక్ సింటాక్స్ కానీ అలాంటి అన్నీ ఈ పైథాన్లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే మనకి ఏబీసీ నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇతనే మన గ్యూడో వన్నరోసం సైంటిస్ట్. మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి నేమ్ ఎలా వచ్చిందంటే మ్యాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే టీవీ షో నుంచి. ఈ టీవీ షో నుంచి పైథాన్ అనే నేమ్ను మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కు పెట్టారు. ఈ షో పేరే మ్యాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. ద లోగో ఆఫ్ పైథాన్ షో 2 ఇంటర్-ట్విన్నెడ్ స్నేక్స్. మన పైథాన్ అఫీషియల్ లోగో వచ్చేసి 2 ఇంటర్-ట్విన్నెడ్ స్నేక్స్. ఓకేనా. నెక్స్ట్ మన పైథాన్లో ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు పైథాన్ ఎలాంటి ఫీచర్స్ను ప్రొవైడ్ చేసింది అనే కాన్సెప్ట్ గురించి 1 by 1 ఫీచర్ గురించి ఈ స్లైడ్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫీచర్ ఓపెన్ సోర్స్. పైథాన్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే మన పైథాన్ సాఫ్ట్వేర్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పైథాన్ అఫీషియల్ సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ని మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, అప్డేషన్స్ ఫ్రీగానే చేసుకోవచ్చు. అందుకే మనం పైథాన్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే ఏంటంటే మన పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఈజీ సింటాక్స్లో ఉంటుంది. ఈజీ సింటాక్స్. మళ్ళీ మన పైథాన్ ప్రోగ్రామింగ్ని ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు. కాబట్టి మనం పైథాన్ ఈజ్ ఏ సింప్లిసిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు నేను పైథాన్ ప్రోగ్రామింగ్లో నా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రాసాను కోడ్. అదే కోడ్ను మనం ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసినప్పుడు సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మనం పైథాన్ ఈజ్ ఏ పోర్టబిలిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పైథాన్ ప్రొవైడ్స్ హ్యూజ్ లైబ్రరీస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఎందుకంటే మనకు పైథాన్లో నంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేటివి ఉన్నాయి. ఆ లైబ్రరీస్ వల్ల ఏమవుతుందంటే మన కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి మనకు పైథాన్ అనేది స్టాండర్డ్ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యాక్టోరియల్ అనే ప్రోగ్రామ్ రాసామనుకోండి. ఆ ఫ్యాక్టోరియల్ అనే ప్రోగ్రామ్ను సిలో కానీ జావాలో కానీ మనం ఒక 3-4 లైన్స్ కోడ్ రాస్తాం. బట్ పైథాన్లో మనకు ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్లో మనం ఏదైతే రాస్తామో అది అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం లైబ్రరీస్ గురించి. నెక్స్ట్ 5th ఫీచర్ వచ్చేసి పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. హై లెవెల్ అంటే ఏంటంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీ టు అండర్స్టాండ్, అంటే మనకి ఇంగ్లీష్ వర్డ్స్లో ఈజీగా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. దాన్ని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్. ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ కాన్సెప్ట్ వల్లనే మనం కాంప్లెక్స్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ డెవలప్మెంట్స్ ఏవైనా సరే ఈజీగా డెవలప్ చేయొచ్చు ఈ ఊప్స్ కాన్సెప్ట్ వల్ల. నెక్స్ట్ పైథాన్ ఈజ్ ఎ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ అంటే మనం నథింగ్ టు డిక్లేర్, అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామనుకో, a = 10 అనే వాల్యూ ఇచ్చామనుకో,
పైథాన్లో ఏ అనే వేరియబుల్ ఇంటీజర్గా బైండ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సినారియోస్ అని ఇచ్చాను. ఆ నేమ్ అనే వేరియబుల్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే అది స్ట్రింగ్గా తీసుకుంటుంది ఆటోమేటికల్లీ. అదే మనం సిలో కానీ జావాలో కానీ C++లో కానీ మనం వేరియబుల్ టైప్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అలా, అంటే ఇంటీజర్ అని డిక్లేర్ చేస్తాం. బట్ పైథాన్లో మనకు టైప్ డిక్లరేషన్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ ఫీచర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మన పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా వర్క్ అవుతుంది. లైక్ విండోస్, మ్యాక్, మ్యాసింటోష్, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇవి మన పైథాన్ ఫీచర్స్. ఇక్కడ మనం ఒక 8 ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి పైథాన్లో, బట్ మనం కీ ఫీచర్స్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ పైథాన్ ఫ్యాక్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. పైథాన్ యొక్క కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లైక్ టెక్ జాయింట్ కంపెనీస్, దిగ్గజ కంపెనీలు లైక్ గూగుల్, అమెజాన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, డ్రాప్ బాక్స్, స్పాటిఫై, నాసా, ఊబర్, ఫేస్బుక్ ఇలాంటి టెక్ జాయింట్ కంపెనీస్ మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చేశారు. అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ట్రెండింగ్ లాంగ్వేజ్ అండ్ మోర్ పవర్ఫుల్ లాంగ్వేజ్. ఇలాంటి దిగ్గజ కంపెనీస్ కూడా మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకున్నాయి. నెక్స్ట్ మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? వై లర్న్ పైథాన్? అసలు C++, జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్న మన పైథాన్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయ్యిందంటే ఈజీ సింటాక్స్. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా చదివితే అర్థమవుతుంది. రీడబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం జావా ఒక సింపుల్ కోడ్ చూద్దాం. ఇక్కడ మనం ఒక హల్లో జావా అనే ప్రోగ్రామ్ ఇక్కడ నేను ప్రెజెంటేషన్లో షో చేశాను. హల్లో జావా అనే సింపుల్ మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ మనకు 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకు అవసరం ఉంది. క్లాస్ సింపుల్, పబ్లిక్ స్టాటిక్, వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ డిస్ప్లే చేయడానికి system.out.println అనే ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ ఒక హల్లో జావా అనే మెసేజ్ ఇవ్వడానికి మనం ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ కోడ్ యూజ్ చేసాం. అదే పైథాన్లో మనం హల్లో వర్డ్ అంటే జస్ట్ సింపుల్ మెసేజ్ ఇవ్వడానికి ఒక ప్రింట్ ఫంక్షన్ మాత్రమే వాడినాం. కాబట్టి ఇక్కడ కోడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకే పైథాన్ ఈజ్ ఏ వెరీ సింపుల్ లాంగ్వేజ్ అని మనం చెప్పవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కన్వీనియన్స్. కన్వీనియన్స్ అంటే ఏంటంటే మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. విండోస్లో కానీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటంటే ఐడీస్ అంటాం. ఈ ఐడీస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నా అంటే పవర్ పాయింట్ అనే ఒక ఎన్విరాన్మెంట్ను యూజ్ చేసుకొని నేను క్లాస్ చెప్తున్నా. అలాగే మనకు పైథాన్ ప్రోగ్రామ్ను రాయాలంటే కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మనం ఆ సాఫ్ట్వేర్స్లలోనే మనం పైథాన్ ప్రోగ్రామ్ను రాసి డెవలప్ చేస్తాం. అలాంటి ఎన్విరాన్మెంట్స్ ఏమేమి ఉన్నాయి పైథాన్ సపోర్టెడ్ అని మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పైచామ్, నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్, జూపిటర్, IDLE, ఆటమ్, నోట్ ప్యాడ్++. ఇవి మన పైథాన్ సపోర్టెడ్ ఐడిఈస్. ఈ మనం ఇక్కడ షో చేసిన ఏ ఎన్విరాన్మెంట్లో అయినా మన పైథాన్ ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకోవచ్చు. ఏ ఎన్విరాన్మెంట్ అయినా మన ఇంట్రెస్ట్, అది మనకు ఎన్విరాన్మెంట్ యొక్క ఫీచర్స్ నచ్చితే ఏ ఎన్విరాన్మెంట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ కమ్యూనిటీ పరంగా చూస్తే పైచామ్ అనేది కొంచెం హ్యూజ్ కమ్యూనిటీ, అంటే చాలా ఎక్కువ ఫీచర్స్ అనేవి పైచామ్లో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ పైథాన్ కెరీర్ ఆప్షన్స్. మన పైథాన్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూచర్లో మనం
పైథాన్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మనకు వస్తాయి అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్, ఆటోమేషన్ ఇంజనీర్. ఆటోమేషన్ ఇంజనీర్ అవ్వాలంటే మనకు పైథాన్లో కొన్ని టూల్స్ అనేటివి ఉన్నాయి. పైటెస్ట్, పైయూనిట్, ఇంకా సెలేనియం లాంటి టూల్స్ మనం నేర్చుకున్నప్పుడు ఆటోమేషన్ ఇంజనీర్ మనం ఈ రోల్కి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్, వెబ్ డెవలపర్. వెబ్ డెవలపర్ అవ్వాలంటే మనకు ఏదైనా ఇప్పుడు ఫ్రేమ్వర్క్స్ రావాలి పైథాన్లో, జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. వాటిలో మనం ఆ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకొని వెబ్ డెవలపర్ అవ్వచ్చు. నెక్స్ట్, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా అవ్వచ్చు. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటంటే దీంట్లో మనకు ఏమేమి రావాలంటే ఏదైనా అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, డేటాబేస్ సంబంధించినవి ఏమంటే MySQL, MongoDB ఇలాంటి డేటాబేస్ కూడా మనకు వచ్చి ఉండాలి. నెక్స్ట్, గేమ్ డెవలపర్ రావాలంటే పైథాన్కి సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయి, లైబ్రరీస్, పైగేమ్, పాండా 3D లాంటి టూల్స్ మనం నేర్చుకున్నప్పుడు గేమ్ డెవలపర్ కూడా అవ్వచ్చు. మన పైథాన్ అనేది గేమ్ డెవలప్మెంట్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. చాలా ఈజీగా గేమ్ డెవలపింగ్లో ఏదైనా గేమ్ డెవలప్ చేయాలంటే పైథాన్ అనేది ఈజీగా డెవలప్ చేయొచ్చు పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని. నెక్స్ట్, డేటా సైంటిస్ట్ అవ్వాలంటే మనకు పైథాన్లో కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. NumPy కానీ, పాండాస్ కానీ, మ్యాట్ప్లాట్లిబ్ ఇలాంటి లైబ్రరీస్ మనం నేర్చుకున్నప్పుడు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఎడ్యుకేషన్లో కూడా లైక్ స్కూల్స్, కాలేజెస్లో కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా చెప్పొచ్చు. ఎందుకంటే పైథాన్ అనేది సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కూడా చేయొచ్చు. మంచి ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్, పైథాన్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్ అప్లికేషన్స్ మనకు పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రియల్ టైంలో మనకు ఎలా యూజ్ అవుతుంది, ఈ పైథాన్ నేర్చుకున్న తర్వాత మనకి ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి అనే దాని గురించి ఈ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్లో మనం ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయంటే మనం వెబ్ అప్లికేషన్ చేయాలంటే జాంగో కానీ పిరమిడ్ వీటి గురించి నేర్చుకున్నప్పుడు ఈ ఫ్రేమ్వర్క్స్ జాంగో, పిరమిడ్ ఇదేంటంటే హ్యూజ్ పెద్ద అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే జాంగో అండ్ పిరమిడ్ వీటి గురించి నేర్చుకోవాలి. మైక్రో ఫ్రేమ్వర్క్స్ అంటే చిన్న అప్లికేషన్స్కు ఫ్లాస్క్ అండ్ బాటిల్ అనేటివి సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్, డెస్క్టాప్ అండ్ జియో అప్లికేషన్స్ చేయాలంటే కింటర్, టీకే ఇవి నేర్చుకోవాలి. కివి, PYQt, PSide ఇవి నేర్చుకుంటే మనం డెస్క్టాప్ జియో అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం అప్లికేషన్స్ ఏమున్నాయంటే NumPy లైబ్రరీ నేర్చుకున్నాం అనుకో కాంప్లెక్స్ డేటా అనాలిసిస్ చేయొచ్చు. కేరాస్ ఫర్ మెషిన్ లెర్నింగ్లో కేరాస్ అనే లైబ్రరీ బాగా యూజ్ అవుతుంది. SciPy ఫర్ టెక్నికల్ కంప్యూటింగ్, సీబర్న్ అనే లైబ్రరీ ఫర్ డేటా విజువలైజేషన్. ఈ లైబ్రరీస్ మనం నేర్చుకున్నామంటే మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనం మంచి కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఇవి. బిజినెస్ అప్లికేషన్స్ మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని బిజినెస్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. యూజ్డ్ టు బిల్డ్ ERP అండ్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్, గేమ్ డెవలప్మెంట్. పైథాన్లో గేమ్ డెవలప్మెంట్ సంబంధించిన టూల్స్ పైగేమ్ కానీ పాండా 3D వీటిపైన మనకు మంచి స్కోప్ ఉందనుకో గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్, ఎడ్యుకేషన్. ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పైథాన్ ఈజ్ ఎ సూపర్ లాంగ్వేజ్ ఫర్ టీచింగ్ ప్రోగ్రామింగ్ అని చెప్పినాం. ఓకేనా? ఇవి పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, హౌ టు ఇన్స్టాల్ పైథాన్ సాఫ్ట్వేర్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ హోప్ టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.